మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. దానియేలు సకల విధములకు స్వప్న దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండేను. దానియేలు గారు చాలా తెలివిగలవారై ఉన్నారు. వారు స్వప్న భావములు అలాగే సకల విధములకు దర్శనముల యొక్క భావములు స్వప్న భావములు ఎరిగిన వారై తెలివిగలవారై ఉన్నారు. రాజు సంస్థానంలో వారు తెలివిగలవారై ఉన్నారు. వారు యెరూషలేము గురించి ఆయన బాధపడుతూ దేవునికి విజ్ఞాపన పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నారు. దానియేలుగా ఏమనంటే దానియేలు 9:18, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు. ఆయన దేవునితో మాట్లాడుతున్నారు. నీ గొప్ప కనికరములను బట్టియే. అవును, దేవుని కనికరములు చాలా గొప్పవి. మన ఎడల మానవుల ఎడల వారికి ఉన్న దేవునికి ఉన్న కనికరములు చాలా గొప్ప కనికరం. అది మనుషుల వద్ద లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుతున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి, ఇది మేమే చేసుకున్నాం, మా స్వనీతితోనే ఈ కార్యం జరగబడింది అని నీ సన్నిధి నిలబడి మేము ప్రార్థించటం లేదు. పశ్చాత్తాపంతో దేవునికి యెరూషలేము గురించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయంటే నీ గొప్ప కనికరములే దేవా, దానిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. కానీ మేము ఈ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నామంటే అది మా స్వనీతి కాదు. కొన్నిసార్లు అనుకుంటాం మేము మా స్వనీతి ద్వారానే ఈ కార్యాలు జరిగాయి అని. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థించేవారిగా ఉంటావేమో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వనీతి ఏ మాత్రము కూడా పనిచేయదు. మన స్వనీతి మీద మనం ఆధారపడకూడదు. మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. మనమే నీతిమంతులం అనుకొని భావించకూడదు. అట్టి ఉద్దేశంలో కలిగి ఉండకూడదు. అందుకే ఆయన ఇది కేవలం నీ గొప్ప కనికరం. అవును, నువ్వు సన్నిధిలో నిలబడ్డావంటే, నీ సన్నిధిలో నువ్వు నిల్చున్నావంటే నిలబెట్టింది నీ దేవుడు. అది మర్చిపోకూడదు. నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టింది నీ దేవుడు మాత్రమే. అందుకే నీది నీ గొప్ప కనికరమే. దేవుని యొక్క గొప్ప కనికరం వల్ల నిలబడగలుగుతావు. ఆయన కనికరము లేకుంటే నీ నిలబడే శక్తి ఉండదు. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. అవును, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన గొప్ప కనికరములను బట్టి మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటాము. కానీ అది మన స్వనీతి అనుకొని మనము నిలబడి ప్రార్థించకూడదు అంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దాన్ని ప్రార్థించడం లేదు. కేవలం మేము ప్రార్థించేది మీ గొప్ప కనికరములను బట్టి అని దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనలు 21:7. కీర్తనకారుడు దావీదు గారు, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. రాజు యొక్క నమ్మకము దేవుని అందే, కేవలము దేవుని అందే ఆయన నమ్మకం. ఆయన నమ్మకం ఉంచాలంటే ఆయన సైన్యం ఉంది, మంత్రులు ఉన్నారు, ఆయన రాజ్య పరిపాలనలో అనేక మంది అధిపతులు ఉన్నారు. ఆయన నమ్మకం వారి అంది కాదు. కేవలం ఆయన నమ్మకము, రాజు యొక్క నమ్మకము ఎవరి అందంటే దేవుని అంది. దానియేలు కనికరమును బట్టి
ప్రార్థిస్తున్నాము. మా స్వనీతిని బట్టి కాక నీ సన్నిధిలో మేము నిలబడి ప్రార్థించటం లేదు. ఎందుకు? ఏ ఉద్దేశం? మా స్వనీతి కార్యాలను బట్టి మేము ప్రార్థించటం లేదు ప్రభువా, నీ గొప్ప కనికరాలను బట్టి మేము ప్రార్థిస్తున్నామని దానియేలు గారు అంటే, మరి దావీదు గారు ఏమంటున్నారు? యెహోవా యందు నమ్మిక ఉంచున్నాము, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. రాజు నిలబడాలి అంటే కేవలం మరి ఎవరి కృప? దేవుని కృప, సర్వోన్నతుని కృప, సర్వోన్నతుని కృప, సర్వోన్నతుడైన నీ కృప చేతనే, నీ కృప చేతనే కదలకుండా రాజు నిలుచును. రాజు కదలకుండా నిలుచును. ఎందుకంటే రాజుకు నమ్మకం ఉంది. ఎవరి యందు నమ్మకం ఉంది? ఆయన నిలబడాలంటే ఒక నమ్మకం కావాలి. నేను నిలబడాలంటే శత్రువు ఎదుట కానీ, మరి అవినీతి ఎదుట కానీ ధైర్యంగా నిలబడాలి, మరి ఎదిరించాలి అంటే మనకు నమ్మకం మన దేవుడే. అందుకే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు నమ్ముకున్నప్పుడు మనుషులు నమ్మక ద్రోహం చేస్తారు. మరి అందులో అతిగా నమ్మినప్పుడు నువ్వు ఒక మనిషిని అతను ద్రోహం చేసే మనిషిగా ఉంటాడు. ఉండి సమయానికి తప్పించుకొని పోతాడు. అదే ద్రోహం. నీకు మాట ఇచ్చి నిలబడలేడు. నీకు మాట ఇచ్చి నిలబడేది నీ దేవుడు మాత్రమే. అందుకే రాజు అంతటి వాడే నీ యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. మనకు కొన్నిసార్లు అన్నీ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, మన వెనుక చాలామంది ఉన్నారు అని మనం ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు అందరూ తప్పించుకుంటారు. డబ్బులు పనిచేయవు, మనుషులు పనిచేయరు, స్నేహితులు ఎవరు పనిచేయలేరు. ఏదో ఒక విధంగా తప్పించుకునే వారిగా ఉంటారు. ఇది మానవ నైజం. ఎవరిని మనం తప్పుపట్టలేము. కానీ రాజు ఏమంటున్నాడు? నీ యందు నేను నమ్మిక ఉంచున్నా, కేవలం నీ అందే నేను. చూడండి, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఎవరి కృప? మనుషుల కృప కాదు. సర్వోన్నతుడైన దేవుని కృపచేత మాత్రమే అతను నిలుచును. రాజు యొక్క నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే రాజు అడిగినవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది ఆయుష్నిమ్మని అడిగితే దీర్ఘాయుష్ను రాజులకు దయచేసిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు ఇంకా నీకు ఏమీ చేయలేడా? ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మరి నువ్వు తృప్తి లేకుండా కాపాడలేడా? శత్రువు భీతి నుండి నన్ను కాపాడలేడా? నిన్ను ఎవరు కదిలించాలనుకున్నా కదిలించేవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారేమో వారి వల్ల. కానీ కదిలించే వారిని ఎదిరించి నిలబెట్టి దేవుడు నీకుంటున్నాడు. అందుకే కదలకుండా నిలిచే వాడిగా నువ్వు ఉండాలంటే, నేను ఉండాలంటే కేవలము దేవుని అందే రాజు ఎలా అయితే నమ్మిక ఉంచాడు, మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి.